కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 6 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పురా జిల్లా కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా యూపీలోనే ఉన్న రాహుల్ కేసు విచారణ నిమిత్తం మంగళవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. 2018 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్ కేంద్ర మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాడు బెంగళూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాల్లో స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటామని చెప్పే బీజేపీ ఓ హత్య కేసులో నిందితుడిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంది అని ఆరోపించారు. ఈ సమయంలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలోనే యూపీకి చెందిన బీజేపీ నేత విజయ్ మిశ్రా అదే ఏడాది ఆగస్టులో రాహుల్ పై ప్రత్యేక ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై గతంలో పలుమార్లు న్యాయస్థానం ఆయనకు సమన్లు జారీ చేయగా రాహుల్ స్పందించలేదు. తాజాగా విచారణకు హాజరవగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. आज उन्होंने सरेंडर किया, राहुल गांधी जी ने स्वयं को सरेंडर किया और माननीय न्यायालय ने उनको करीब आधे घंटे पौन घंटे कस्टडी में लेने के बाद उनकी जमानत अर्जी पेश हुई। जमानत अर्जी पर सुनवाई हुई और उनकी जमानत मंजूर हुई है। राहुल गांधी जी के अधिवक्ता ने कहा कि हम निर्दोष हैं और इस तरह से हमने कुछ भी नहीं कहा है। हमने उस पर अपोज किया, अपना विरोध जताया और चूंकि जमानती अपराध है, धारा 500 IPC बिलेबल ऑफेंस है, इसलिए उनकी जमानत मंजूर। రైట్, అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ కు రిలీఫ్ లభించిందని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సుల్తాన్పూర్ జిల్లా సివిల్ కోర్టు రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరు చేసింది. నిజానికి ఇది 6 సంవత్సరాల నాటి పాత కేసు. 2018లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్నటువంటి అమిత్ షాను పార్టీ అధ్యక్షుని చేశారంటూ వ్యాఖ్యానించారు. సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఈ యొక్క కేసును దాఖలు చేయడం జరిగింది. అమిత్ షాపై చేసినటువంటి అభ్యంతర వ్యాఖ్యలపై 2018లో బీజేపీ నేత విజయ్ మిశ్రా రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అప్పటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హయాంలో జరిగినటువంటి హత్య కేసులో బీజేపీ ప్రమేయం ఉందంటూ రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఈ రోజు కోర్టుకి హాజరైన తర్వాత కోర్టులో 45 నిమిషాల పాటు కోర్టు కస్టడీకి తీసుకుంది. ఆ తర్వాత అతను రాహుల్ బెయిల్ సమర్పించడంతో కోర్టు ఆమోదించింది. తర్వాత రాహుల్ అమాయకుడు, ఎలాంటి పరువు నష్టం కలిగించే ప్రకటన చేయలేదని రాహుల్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఆ తర్వాత కోర్టు 25,000 రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సో హోంమంత్రి అమిత్ షాపై గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు గాను బీజేపీ నేత విజయ్ మిశ్రా దాఖలు చేసినటువంటి పరువు నష్టం కేసులో ఈ రోజు రాహుల్ గాంధీకి సుల్తాన్పూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే 2024 ఎన్నికలకు ముందు ఈ బెయిల్ ఈ కోర్టు నుంచి ఊరట లభించడం అనేది కొంత ప్రాధాన్యతను సంతరించుకుని చెప్పచ్చు. గతంలో మోదీపై చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంగా ఆయన తన లోక్సభ సభ్యత్వాన్ని కూడా వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు సెలవు చేసుకోవడంతో మళ్ళీ ఆయన సభ్యత్వం పునరుద్ధరించబడింది. అయితే ఇదే ఎగ్జిక్యూటివ్ ఇది కాబట్టి ఈ రోజు ఏమవుతుందని కూడా అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తారు. అయితే రాహుల్ గాంధీకి ఈ రోజు కోర్టుకి హాజరవుతున్న నేపథ్యంలో భారత్ జోడో న్యాయయాత్రను కూడా కొద్దిసేపు నిలిపేశారు. ఈ కోర్టు తర్వాత బెయిల్ మంజూరు చేసిన తర్వాత మళ్ళీ అమేథీలోని పుస్తక నుంచి యాత్రను తిరిగి ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.